ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో నయాసాల్ జోష్ మొదలైంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్న జనం సెలబ్రేషన్స్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆటపాటలతో యువత ఉర్రూతలూగిస్తున్నారు. ఇక పెద్ద సౌండ్స్ పెట్టి తీన్మా స్టెప్పులకు చిందులు వేస్తున్నారు. తెలంగాణ, ఏపీలో దుమ్ము లేపుతున్నారు. ఇక హైదరాబాద్లో పాత సంవత్సరానికి ముగింపు పలికేందుకు రెడీ అయ్యారు. అటు విజయవాడలోనూ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇదిలా ఉంటే వేడుకలకు తగ్గట్టుగానే పోలీసులు రెడీ అయ్యారు. ఎక్కడికక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. డంక్ అండ్ డ్రైవ్ టెస్టుల కోసం అత్యాధునిక కిట్లు రెడీ చేశారు. తాగి బండి నడుపుతూ దొరికారు. ఇక చుక్కలు లెక్క పెట్టాల్సిందే. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరంలో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక రైతులు, మహిళలు, కార్మికులు సహా సమాజంలోని అన్ని వర్గాల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం తమ లక్ష్యాలను సాధించి ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యంతో జీవించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులోకి రాకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక విజయవాడలోని మాచవరం పోలీసులు తనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న అనుమానంతోనే ఆయన పరారైనట్లు సమాచారం. వల్లభనేని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇక బెంగళూరు, కాకినాడ, హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందాలు ఆయన కోసం గాలిస్తున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులోకి రాకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక విజయవాడలోని మాచవరం పోలీసులు తనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున అనుమానంతోనే ఆయన పరారైనట్లు సమాచారం. ఇక వల్లభనేని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. అటు బెంగళూరు, కాకినాడ, హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందాలు ఆయన కోసం గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా బొర్రపోతుపాలెంలో మంత్రి కొల్లు రవీంద్ర ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఇక ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా పేదలకు ప్రతి నెల పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా క్రమం తప్పకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ అందులో ప్రధానమైనటువంటి ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వచ్చినా, ఏదైనా పండగ రోజు వచ్చినా ముందు రోజే వాళ్ళకి అందించడం. ఇవాళ జనవరి 1వ తారీఖు, రేపు అందరూ కూడా పండగలాగా చేసుకుంటారు. అందుకని అడ్వాన్స్గా ఒకరోజు ముందే 31వ తారీఖుని ఇవాళ మొత్తం అందరికీ కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దగ్గర 64 లక్షల మందికి ఈ పెన్షన్లు అందిస్తున్నాం. ఇవాళ బొర్రపోతుపాలెం గ్రామంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గౌరవ పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే DCMS చైర్మన్ బండి రామకృష్ణ గారు, అదేవిధంగా పెద్దలందరూ కూడా గ్రామ పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు మీద పడి ఎడవడం బీఆర్ఎస్కి బాగా అలవాటైపోయిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కేసీఆర్ తమ అందరికంటే జూనియర్ అని, ఆయన రాజకీయంగా పెరిగింది టీడీపీలో కాదా అని ప్రశ్నించారు. తనకు కాకుండా విజయ రమణాపురికి మంత్రి పదవి ఇచ్చారని ఉద్యమాలు చేశాడన్నారు. వాళ్ల మీద ఇప్పుడు అన్ని విచారణలు జరుగుతున్నాయని విమర్శించారు. అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు వెంబడి ఆడవడం బీఎస్ఆర్ పార్టీకి అలవాటైంది. కేసీఆర్ దగ్గర నుంచి ఎక్కడ పెరిగాడు ఈ కేసీఆర్?
మా అందరికంటే జూనియర్ ఎక్కడ పెరిగాడు? తెలుగుదేశంలోనే. మంత్రి లేక పదవి పోయి ఉద్యమాలు చేశాడు. మంత్రి ఇవ్వలేదని, అప్పుడు విజయరామారావుకి ఇచ్చారని. కేసీఆర్ ఏం చేశారు? వాళ్ళ మీద విచారణలు జరుగుతున్నాయి. నీటి ప్రాజెక్టుల మీద, వాటి మీద భారీగా విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ తట్టుకోలేక ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా చంద్రబాబు మీద పడి ఏడుస్తారేంటయ్యా? ఎస్, దిగువ రాష్ట్రం మంది వరదలకు వచ్చి గోదావరి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసి నీటిని వాడుకుంటే తప్పేంటి? నువ్వు నీ చేతనైన ప్రాజెక్టులు కట్టుకో, నీకున్న అనుమతి వరకు ప్రాజెక్టులు కట్టుకోవద్దు. ఎవడన్నాడు? మీ నీటిపారుదల రంగంలో దోపిడీ జరిగిందని మీ వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు మీ రాష్ట్రంలో. మాకేంటి సంబంధం? దిగువ రాష్ట్రం పట్టిసీమ కట్టుకున్నాం. పోలవరం అయ్యే లోపల పట్టిసీమ ద్వారా నీరు తీసుకున్నాం. ఎత్తిపోతల పథకాల ద్వారా వాడుకున్నాం. కృష్ణాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇవాళ ఏదైతే గోదావరిలో 3000 TMC పైచిలకు వృధాగా పోతున్నాయి, దాంట్లో 200 TMC వాడుకుంటే తప్పేంటో మనకు అర్థం కావట్లా. మేము ఏడవలేము, మీరు ఏడవద్దు అన్నట్టు ఉంది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తప్పుడు విధానం వెళ్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారం ఏ రోజు కృషి చేయలేదు. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి రాష్ట్రంలో తెలుగుదేశం రాకుండా చేయాలని లక్ష్యంగా పనిచేశారు. ఎక్కడ ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కృషి చేయలేదు పిఎస్ఆర్. మోకాలు అడ్డేవారు పెద్దానికి కూడా. ఇవాళ కేంద్ర సహకారంతో ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారం. నెల్లూరు జిల్లా కొవ్వూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. 12 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కొవ్వూరు ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ఇక దీంతో బ్రిడ్జికి 50 లక్షల రూపాయలు ఎంపీ బీదా మస్తాన్రావు నిధులతో నిర్మించి ప్రారంభించామన్నారు. ఇక రాబోయే రోజుల్లో కొవ్వూరు మున్సిపాలిటీ చేసి తద్వారా మరిన్ని నిధులతో కొవ్వూరుని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వీస్ మెన్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి దివ్యాంగులకి మనం చెప్పినట్టు 6,000, అలాగే డిజేబుల్డ్ పీపుల్ కి 15,000, అలాగే నార్మల్ పెన్షన్ 4,000 అందించడం జరిగింది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఆ రోజు చెప్పారు, ఈ రోజు చేస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి రెండు చేసుకుంటూ సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మన అందరికీ దారి తెగ చూపిస్తున్న మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరికీ, ముఖ్యంగా ఈ కొవ్వూరు పట్టణంలోని 10వ వార్డు ప్రజలకి, కొవ్వూరు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఈరోజు ఇక్కడ ఒక రోడ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మత్స్యకారులకు కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.